అందరికీ నమస్తే. ప్రస్తుతం మేడారంలో ఉన్నాము. మేడారం టూర్ అనే టైటిల్ కింద ఇది మూడవ పార్టు. ఆల్రెడీ 2 పార్టులు మనం చూడడం జరిగింది. ఈ యొక్క వీడియోలో ఈ యొక్క చరిత్ర మేడారం సమ్మక్క సారలక్క వారి యొక్క చరిత్రను తెలుసుకుని ఈ యొక్క వీడియోని ముగిద్దాము. 700 సంవత్సరాల క్రితం ఈ యొక్క అటవీ ప్రాంతాన్ని పాలించేటటువంటి రాజు మేడరాజు. ఆయన వేటకని వెళ్ళినప్పుడు అడవిలో ఒక పుట్ట మీద సమ్మక్క ఈ యొక్క మేడరాజు అనే అతనికి దొరికింది. అప్పట్లో అడవిలో అనేక రకాలైన జంతువులు తిరుగుతూ ఉన్నప్పటికీ సమ్మక్క పాప రూపంలో పుట్టపైన దొరకడం అనేది ఆశ్చర్యకరమైనటువంటి విషయం. అప్పుడే ఆమెను దైవాంశ సంభూతురాలుగా ఈ ప్రాంతవాసులు భావించడం జరిగింది. సమ్మక్క ఆయుర్వేద ఆకుపసర వైద్యం కూడా చేసేది. తర్వాత మేడరాజు అతని మేనల్లుడు నుంచి పగిడిద్దరాజు అతని మేనల్లుడు అయినటువంటి పగిడిద్దరాజు గారికి ఇచ్చి వివాహం చేయడం జరిగింది. వీరికి సారలమ్మ అనేటువంటి కూతురు, అలాగే జంపన్న అనేటువంటి కొడుకు జన్మించడం జరిగింది. వరంగల్ను పరిపాలిస్తున్నటువంటి రాజు ప్రతాపరుద్రునికి వీరు నివసిస్తున్నటువంటి అటవీ ప్రాంతం నుంచి అంటే వ్యవసాయం మీద అలాగే ఇతర వ్యాపారాల మీద వచ్చే ఆదాయాన్ని కొంత వరంగల్ రాజు ప్రతాపరుద్రునికి చెల్లించవలసి ఉంటుంది. ఈ ప్రాంతంలో నివసించే ఆదివాసీ ప్రజలు ఎక్కువగా వ్యవసాయం వ్యాపారాల మీద కాకుండా కేవలం అటవీ సంపద పైన మాత్రమే ఆధారపడి నివసిస్తూ ఉండేవారు. అంటే వారి జీవనానికి సరిపడా వేట, చెట్ల సంపద నుండి వచ్చేటువంటి ఆదాయం వాటి మీద మాత్రమే ఆధారపడి నివసిస్తూ ఉండేవారు. కానీ ప్రతాపరుద్రునికి మాత్రం ఈ ప్రాంతంలో ఎంత భూమి ఉన్నదో అంత భూమికి పన్ను కట్టవలసి ఉంటుంది. ఈ విధంగా ప్రతాపరుద్రునికి మేడారం ఆదివాసీ రాజు పగిడిద్దరాజుకి యుద్ధం మొదలైంది. ప్రస్తుతం మనం గద్దెను చూస్తున్నాము. సమ్మక్క గద్దె. కొన్ని వెదురు బొంగులు వాటిని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిమగా పెట్టి చీరలో కట్టి పూజిస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి దారి గుండా ముందుకు వెళితే ఇక్కడ సారలక్క వారి యొక్క గద్దెను కూడా మనం చూడవచ్చు. ప్రస్తుతం మనం సమ్మక్క గద్దె దగ్గర ఉన్నాము. ఇక్కడ నుంచి ముందుకెళ్ళి సారలక్క గద్దె, అలాగే పక్కన గోవిందరాజులు, అలాగే పగిడిద్దరాజు వారి యొక్క గద్దెలను కూడా చూసుకొని ఈ యొక్క వీడియోను ముగిద్దాము. ఆ విధంగా యుద్ధం మొదలైంది. ఈ యుద్ధంలో ప్రతాపరుద్రునికి సైన్యం ముందు మన పగిడిద్దరాజుతో పాటుగా అతని కుటుంబం కూడా యుద్ధం చేసి వారి యొక్క యుద్ధం ముందు వారి యొక్క సైన్యం ముందు నిలవలేకపోయింది. కుటుంబం మొత్తం కూడా ప్రతాపరుద్రుని సైన్యంతో పోరాడింది. పగిడిద్దరాజు కుటుంబాన్ని హత్య చేసింది మన ప్రతాపరుద్రుని యొక్క సైన్యం. ఈ యుద్ధంలో పగిడిద్దరాజు అలాగే తమ్ముడు గోవిందరాజులు, పగిడిద్దరాజు కూతురు సారక్క, అలాగే కొడుకు జంపన్న, అలాగే ఘట్టమ్మ, మన సమ్మక్క తల్లికి నమ్మిన బంటు అయినటువంటి ఘట్టమ్మ, అలాగే నాగులమ్మ, పగిడిద్దరాజుకి ఇంకొక భార్య ఉన్నారని చెప్పుకున్నాము, వారు నాగులమ్మ. చివరికి పగిడిద్దరాజు భార్యగా దేవతగా కొలుచుకుంటున్నటువంటి సమ్మక్క ప్రతాపరుద్రుని సైన్యం చేసినటువంటి గాయాలతో రక్తం కారుతూనే సమ్మక్క చిలకలగుట్ట వైపు వెళ్ళింది. మిగిలిన వారంతా కూడా వాడు చనిపోవడం జరిగింది ఈ యొక్క యుద్ధంలో. ప్రస్తుతం మనం ఇక్కడ సారక్క వారి యొక్క గద్దెను చూస్తున్నాము. వెదురు చెట్టు యొక్క వారి కర్రనే ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించడం జరుగుతుంది, అమ్మవారిగా కొలుచుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత సమ్మక్క చిలకలగుట్ట వైపు వెళ్ళింది. సమ్మక్క ఎంత వెతికినప్పటికీ కనిపించలేదు. చివరికి వెతకగా చిలకలగుట్ట పైన అడవిలో బంగారు కుంకుమ భరణి మాత్రం లభించింది. సమ్మక్క ఈ ప్రాంతంలో అడవిలో దొరకడం, అలాగే అడవిలో అదృశ్యమైపోవడంతో ఆదివాసీల కోసం అమ్మవారు ఎత్తిన జన్మగా ఆదివాసీలు భావించడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మనం పగిడిద్దరాజు అలాగే గోవిందరాజుల గద్దెలను కూడా చూద్దాము. అందుకే ఎంత సంపద ఇక్కడ ఉన్నా కానీ గుడి గోపురం విగ్రహాలు ఉండవు. అందుకే ఈ ప్రాంతం మొత్తం కూడా ఎరుపుగా ఎర్రగా మనకి కనిపిస్తూ ఉంటుంది. బంగారాన్ని ఇచ్చేటటువంటి స్తోమత ఉన్నా కానీ బంగారాన్ని కాకుండా బెల్లమును మాత్రమే సమర్పించడం జరుగుతుంది. ఇక్కడ బాగా సంపదలు సిరి ఉన్నవారు ఖచ్చితంగా మేడారం రావాలి. తద్వారా వారిలో ఉన్న సంపద సిరి అనేటటువంటి భావన వారి మనసుల నుంచి పోయి మంచి వ్యక్తిత్వం అలవరుతుంది. ఇక్కడ ఈ గోవిందరాజుల గద్దె అనే పేరు కానీ, ఇక్కడ సమ్మక్క గద్దె అనే పేరు కానీ, సారక్క అనే పేరు కానీ వారి యొక్క బోర్డు వెనకమాల పచ్చగా రంగు వేసి మనకి బోర్డు రూపంలో ఏర్పాటు చేస్తున్నారు. అంటే వీళ్ళు వనదేవతలు కాబట్టి వనం అనేది పచ్చగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా బోర్డులు అనేవి ఇక్కడ మనకి తెలియాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేశారని మనకు తెలుస్తుంది. ఆ తర్వాత వరంగల్ రాజుల ఆరాధ్య దైవం కాకతీదేవి ప్రతాపరుద్రుని కలలో అమ్మవారు కనిపించి
ప్రతాపరుద్రుణ్ణి హెచ్చరించడం జరుగుతుంది. అప్పటి నుండి మేడారం జాతర ప్రారంభమైనది. అప్పట్లో ఈ ప్రాంతాన్ని పాలించినటువంటి వరంగల్ రాజు మేడారం జాతరను జరిపిస్తూ వస్తున్నటువంటి యొక్క సంప్రదాయాన్ని ఈనాడు తెలంగాణ ప్రభుత్వం జరిపిస్తూ వస్తుంది. అయితే ప్రభుత్వాలు ఆదాయ మార్గంగా ఈ జాతరను కొనసాగించకుండా ప్రజలలో భక్తి ఆధ్యాత్మికతను పెంచేటువంటి కార్యకలాపాలుగా చేస్తే ఇంకా బాగుంటుంది. ఇక్కడ కోయ పూజారులకు వేతనం, అలాగే ముఖ్యంగా భక్తులకి బాత్రూములు పారిశుద్ధ్యం సరిగా లేదు. ఓకే, తర్వాత ఇదే వీడియోని కొనసాగింపు ఉంటుంది. ముందు ఇక్కడ మరికొన్ని అద్భుతాలు జరుగుతాయని భావిస్తూ ఆశిస్తూ సెలవు. నెక్స్ట్ మనం ఇంకొక ఇదే వీడియోని కంటిన్యూ చేసుకుంటూ తర్వాత వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.